మహాగణుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. అలాగే కొద్ది నిమిషాలు ప్రభుని వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. మీ ఆత్మశక్తి చేత నన్ను బలపరచండి. నా పెదవులను కాల్చండి. కాని మాట నా నోట రానిక, స్వచిత్తానుసరమైన మాటలు పలకక మీ చిత్తానుసరమైన మాటలే పలకడానికి సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రత్యేకమైన వందనాలు అందరికీ కూడా. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. ఈరోజు మన వాక్య ధ్యానాంశం మీరే చెప్పాలి. చెప్పండి, ఎక్కడి వరకు వచ్చాం? ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటి? హిజ్కియా 3వ భాగం. మొదటి భాగం పేరేంటండి? హిజ్కియా యొక్క చర్యలు. 2వ భాగం పేరేంటి? హిజ్కియా విజయము. మరి 3వ భాగం పేరేంటి? రాసుకున్నారుగా, చూసి చెప్పండి. మొదటి వారంలోనే చెప్పాను, ఈ 3 భాగాలు 3 వారాలు చెప్తానమ్మా అని. అది హిజ్కియా రోగం. హిజ్కియా రోగం తర్వాత గర్వం. రమా గారు కొట్టండి చప్పట్లు. కొంచెం ఒక అడుగు లేట్ అయినా చక్కగా అలా రాసుకుంటే మీకు గుర్తుంటాయండి, అందుకనే రాసుకోమనేది. దేవునికి స్తోత్రం. చెప్పండి, హిజ్కియా చర్యలు. చెప్పట్లేదు ఎవరు? హిజ్కియా చర్యలు, హిజ్కియా విజయం. ఈ 2 విషయాల్లో మనం ధ్యానం చేస్తాం. ఇప్పుడు రాసుకోండి, హిజ్కియా రోగం. హిజ్కియా రోగం. మరొక మాట ఈ వారమే నేను చెప్పేస్తాను. హిజ్కియా గర్వం వచ్చే వారానికి వాయిదా వేయొచ్చు, కానీ ఇప్పటికే 3 వారాలు అయిపోయింది కదా. ఒక వ్యక్తి గురించి ఇంత లాంగ్ చెప్పడం వల్ల మీకు కూడా విసుగుదల వస్తుందేమో. సరే, వాక్యం మీద మీరు దృష్టి పెట్టండి దయచేసి. దేవునికి మహిమ కలుగునుగాక. రాసుకోండి, హిజ్కియా రోగం, హిజ్కియా గర్వం. 2 మాటలే ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. మూలవాక్యం రాసుకోండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయము 24 నుంచి 37 వచనాలు. 24 నుంచి 37 వచనాలు. ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి ఈ సందర్భం ఎక్కడెక్కడ ఉంటుందంటే 2వ రాజులు 20వ అధ్యాయంలో ఉంటుంది, యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో ఉంటుంది. చెప్పండి, రాజుల గ్రంథం 2వ రాజులు 20వ అధ్యాయము. అలాగే పర్లేదు, మీరందరూ నా వైపు చూడండి. 2వ రాజులు 20వ అధ్యాయము, యెషయా గ్రంథం 38వ అధ్యాయం. వింటున్నారా? వింటున్నట్టే ఉంటున్నారా? రాజులు 2వ గ్రంథం, అది యెషయా గ్రంథం 38వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు, అది ఈ అధ్యాయాల్లో మాత్రమే ఈరోజు నేను చెప్పేటటువంటి వాక్యాన్ని, సందర్భాన్ని మనం చూడొచ్చు. చదువుతున్నాను. మొట్టమొదటిగా చూడండి అందరూ కూడా, 327వ పేజీ, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను, దయచేసి ఆలకించండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకుని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళకమునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుషు నీకిచ్చేదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అషూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా, వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. ఇంకా మిగతా 2-3 వచనాలు ఉన్నాయి, అవి మీరు తర్వాత చదువుకోండి. ఇలా చదవటం వల్ల టైం ఎక్కువ అవుతుంది. నేను వివరిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు ఈ 3వ పార్ట్లో మొదటి మాట ఏంటండి? టిఫిన్ చేయలేదండి అందరూ? సప్లైకి రెప్పలే ఉండాలి. రెప్పలే ఉన్నప్పుడు అప్పలే బాగుంటుంది.
కరెంటు పోయిందేమో అనుకుంటాను నేను. చెప్పండి, మొదటి మాట ఈరోజు మనం ధ్యానించబోయే మాట ఏంటిది? హిజ్కియా రోగం. హిజ్కియా రోగం. రోగం అసలు ఎందుకు వస్తుంది అని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అడిగితే ఈరోజు ఇచ్చేటటువంటి జాగ్రత్తలు ఏంటి తెలుసా? వాళ్ళు చెప్పే మాట ఏంటి తెలుసా? మీరు విన్నారో లేదో? రోజుకి ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి. అది చూసారా? మెడికల్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒకసారి తింటే యోగి అంట, 2 సార్లు తింటే భోగి అంట, 3 సార్లు తింటే రోగి అంట. నేను నా ఎక్స్పీరియన్స్, మళ్ళీ నేను అలా తింటాను అనుకోవద్దు. మళ్ళీ ప్రతిదీ నాతో ఈక్వల్ చేసుకుంటారు మీరు, అదో సమస్య. నా అనుభవం అంటే దాని అర్థం ఏంటంటే, ఒకప్పుడు కిరాణా షాప్లో పనిచేసేవాడిని అండి. ఆ పని చేసినప్పుడు కొబ్బరికాయల మిషన్ కూడా పెట్టారు నన్ను. కొబ్బరికాయల మిషన్, కొబ్బరికాయలు ఆడమని పెట్టారు నన్ను. పెడితే ఆ తెచ్చిన 4 కేజీలు ఒకసారిగా హోల్లో దెమరిచేసాను. మొత్తం ఒకసారి అయిపోద్ది కదా. 2 నిమిషాలు అయిన తర్వాత కిషోర్ అన్న వచ్చాడు. ఇలా చూసి లేక డెప్ మీద పెట్టాడు. రే అది మనిషివో అసలు ఏంటారు నువ్వు? అసలు అది మిషన్ అనుకుంటున్నావు, అట్లా ఒకసారి వేసేస్తే అసలు ఏమేమి మిషన్ పోతరా? అలా కాదురా అని మొత్తం వెనక్కి జరిపి ఇలా కొద్ది కొద్దిగా వేస్తే మిషన్ పోదు, త్వరగా కొబ్బరికాయలు ఆడతారు, అప్పుడు కొబ్బరి వస్తుందిరా అన్నాడు. నేను ఆ అనుభవాన్ని బట్టి, ఆ కొబ్బరికాయల మిషన్ అనుభవాన్ని బట్టి చెప్తున్నా. ఆఫ్టర్ ఆల్ ఒక యంత్రం అది పాడైపోతే బాగు చేయించుకోవచ్చు. ఈ కడుపులో పేగుల పరిస్థితి ఏంటి మరి? ఎంత ఉంటాయి ఆ పేగులు? ఒకసారి 3 పళ్ళు తినబోతే కొద్దిగా తినొచ్చుగా. ఏసు రక్తమే చేయం. అర్థమవుతుందా? నేను అంటాను డాక్టర్లకి వ్యతిరేకం. మీరు 3 సార్లు కదా 6 సార్లు తినపోతేనే బీపీలు వచ్చి రోగాలు వచ్చి ఎక్కలేని వాళ్ళకే హాస్పిటల్ ఫుల్ అవ్వాలి కదా. ఎక్కలేని జాగ్రత్తలు బాగానే చెప్తారు. ఒక పూట మానేస్తే మామూలుగా వస్తుందా మనకు నీరసం? తినండి, కొంచెం లిమిట్గా తినండి. అర్థమవుతుందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, రోగం ఎందుకు వస్తుంది అనేటటువంటి మాట నేను చెప్తున్నాను, వినండి. నెంబర్ 1, అపరిశుభ్రత వల్ల వస్తుంది. అవునంటారు కదంటారా? ఇసుకలో మట్టిలో ఆడేసి అక్కడక్కడ చేతులు పెట్టేసి చేతులు కడుక్కోకుండా ఆ చేతులతోనే సాత్విక వింటున్నారా? ఆ చేతులతోనే అన్నం తినేసి ఆ చేతులతోనే స్నాక్స్ తినేస్తే ఆ మట్టిలో ఉన్నటువంటి ఆ చిన్న క్రిమి కీటకాలు సూక్ష్మజీలు ఏమైపోతే కడుపులోకి వెళ్తాయి, నూలు పురుగులు తయారవుతాయి, భయంకరమైన మోషన్స్, భయంకరమైన ఆకలి అయిపోవటం, లేకపోతే ఇంకోటి చెత్త చేదారు, రకరకాల రోగాలు, బ్లడ్ ఇన్ఫెక్షన్లు, ఆ ఇన్ఫెక్షన్లు, ఈ ఇన్ఫెక్షన్లు. ఎందుకని? అపరిశుభ్రత వల్ల రోగాలు వస్తాయి. 1. నెంబర్ 2, ఇంకా రోగాలు ఎందుకు వస్తాయి? వాతావరణ కాలుష్యం వల్ల, వాతావరణ సమస్యల వల్ల, ఎండ వల్ల, వాన వల్ల, మంచు వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. వేసవకాలంలో ఒక సమస్య, వానాకాలంలో ఒక సమస్య, శీతాకాలంలో ఒక సమస్య. ఏదేమైనా కానివ్వండి, వాతావరణాన్ని బట్టి కొంచెం అనారోగ్య బారిన పడతారు. ఈ 3వది మింగుపడని విషయం, మీకు జీర్ణం కాని విషయం, పాపం వల్ల కూడా రోగం వస్తుంది. ఇది మీరు నమ్మరు. ఎవిడెన్స్ ఏంటండి అంటారు. ఏమంటారా? రాసుకోండి, చదవద్దు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 5 మంటపాలు ఉన్నాయి. 5 మంటపముల దగ్గర ఆ కోనేరు ఉంది. ఆ కోనేటి దగ్గర ఒక రోగి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలుగా పడి ఉన్నాడు? మీకు బాగా తెలుసండి, కరెక్ట్గా చెప్పారా? 38 సంవత్సరాలుగా పడి ఉన్నాడు. ఎందుకు తగ్గట్లేదు రోగం? వాతావరణం వల్ల వచ్చిన రోగం అయితే, అపరిశుభ్రత వల్ల వచ్చిన రోగం అయితే మెడిసిన్ వేసుకుంటే తగ్గుద్ది. నీకు రోగం తగ్గట్లేదు, దీర్ఘకాలికంగా ఉంటుంది, నిన్ను ఏడిపించేస్తుంది, మెడిసిన్ వేసుకున్నావు, ఆ టెస్టులు ఈ టెస్టులు అన్నీ చేయించుకున్నావు, నీకు తగ్గట్లేదంటే ఏదో కారణం ఉంది. కారణం లేకుండా ఆ రోగం రాలేదు. ముందు రోగాన్ని తగ్గించుకునేటటువంటి తాత్కాలికమైనటువంటి మందు కాదు మనకు కావాల్సింది. ఆ రోగం ఎందుకు వచ్చిందో ఆ వేరుల్లోకి వెళ్ళాలి. ఆ పాప నిర్వృత్తికి మనం మందేస్తే ఆ రోగం అనేది పోద్ది. పైన మందేస్తారు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ అలర్జీ వచ్చింది అనుకోండి, పైన మందు రాస్తారు, పైన తగ్గిపోద్ది. పైన తగ్గిపోయింది కదా అని మానేస్తారు, లోపల కూడా ఉంటుంది ఆ ఎఫెక్ట్. పైన తగ్గినా కూడా డాక్టర్ చెప్పేంత వరకు క్రమంగా మెడిసిన్ వాడాల్సిందే, ఆయింట్మెంట్ వాడాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ 3వ మాట ఏంటంటే పాపపు రోగం. ఈ రోగి అంటాడు యేసు ప్రభుల వారితో, అయ్యా నాకు స్వస్థత పొందుకోవాలని ఉందయ్యా, నేను దిగుదాం అనుకునే లోపు ఇంకోళ్ళు ఎవరు వచ్చి దిగేస్తున్నారు, వాళ్ళు బాగుపడిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, నాకు సాయం చేసేవాళ్ళు ఎవరు లేరయ్య అంటే యేసు ప్రభుల వారు ఆ వ్యక్తితో మాట అన్నారు, నీ పరుపెత్తుకు నడు అని చెప్పంగానే ఆ వ్యక్తి ఆ పరుపెత్తుకు నడిచినట్లుగా మనం చూస్తున్నాం. మరొక సందర్భంలో ఆ వ్యక్తితో ప్రభు అన్నాడు, ఇదిగో మరలా పాపం చేయకు, రెట్టింపు కీడు పొందుకుంటావు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ పాపం వల్ల కీడు వచ్చింది, అంటే రోగం వచ్చింది. 38 సంవత్సరాలు పడుకున్నావు, మళ్ళీ పాపం చేస్తే 76 సంవత్సరాలు పడుకుంటావు, జాగ్రత్త అన్నాడు. అర్థమైందా? మరొక మాట రాసుకోండి. మత్తయి సువార్త అనుకుంటా, బహుశా 9వ అధ్యాయం 1వ వచనం. అక్కడ ఏమని రాబడినట్టుందంటే,
ఒక పక్షవాయు గల వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వస్తారు. ఆయన వారి విశ్వాసం చూసి, ఎవరి విశ్వాసం? తీసుకొస్తున్నారు వ్యక్తిని కొంతమంది మనసుతో పట్టుకుని, వారి విశ్వాసం చూసి ఆయన అతన్ని స్వస్థపరచాలనుకున్నాడు. యేసు ప్రభులు వారు ఏమన్నారు అక్కడ? నువ్వు స్వస్థత పొందుకుందువుగాక అని అన్నారా? అనలా. ఏమన్నారు? అది నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని పలికారు. రోగం కదా నీ బాగుపడాలనాలి, మరి పాపం ఎందుకు అన్నాడైనా? ముందు పాపం పోతేనే కదా రోగం పోయేది. రోగముతో యేసు ప్రభు దగ్గరికి వచ్చి బాగుపడి మీ పాపములు క్షమించబడాయి, సమాధానము కలిగి తిరిగి వెళ్ళండి అని ప్రభు చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే పాపపు రోగాలు కూడా ఉంటాయి. పాపపు రోగాలు కూడా, మీకు ఇది డౌట్ క్లారిటీ అయిపోయిందండి? అది రోగాలు అపరిశుభ్రత వల్ల వస్తాయి, వాతావరణం వల్ల వస్తాయి, పాపం వల్ల వస్తాయి. ఇప్పుడు మనం కలిగి ఉన్నటువంటి రోగం దేని వల్ల వచ్చిందో మనం పరిశీలన చేసుకుందాం. నేను అడుగుతున్న ప్రశ్న, ఇప్పుడు హిజ్కియాకి ఏ రోగం వచ్చిందంట? మరణకరమైన రోగం వచ్చింది. బైబిల్ పండితులు, కొంతమంది అభిషేక్తులు, దైవజనులు చెప్పే మాట ఏంటంటే అది క్యాన్సర్ అంటారు. ఏమంటారండి? అది క్యాన్సర్ పుండు అంటారు. కురుపు మీద అంజూరు పళ్ళు ముద్ద వేసాడు కదా, అది మెడిసిన్ వేసాడు కదా. సరే, అది ఏ రోగం బైబిల్లో రాయబడలేదు కాబట్టి అది స్వీకరిస్తే స్వీకరించండి, లేకపోతే లేదు. ఇప్పుడు అసలు మరణకరమైన రోగం హిజ్కియాకి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? కారణం ఎవరైనా చెప్పగలరా? కారణం ఎవరైనా చెప్పగలరా? నేను నా అభిప్రాయం చెప్తాను, వినండి. ఎందుకంటే హిజ్కియాకి రోగం ఎందుకు వచ్చింది, హిజ్కియాకి గర్వం ఎందుకు వచ్చింది, ఈ రెండు కూడా ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలా. నా వైపు చూడండి అమ్మా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడలా. ఒకటి, హిజ్కియాకి రోగం ఎందుకు వచ్చింది, రెండు, హిజ్కియాకి గర్వం ఎందుకు వచ్చింది అనే విషయాలు పర్టిక్యులర్గా వాక్యాధారము లేదు. నేను నా అభిప్రాయాన్ని చెప్తాను, వాస్తవికంగా మీకు నచ్చితే స్వీకరించండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. దేవుని స్తోత్రం చెప్పండి. నిర్గమకాండం 15:26 చదవండి. నిర్గమకాండం 15:26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం అనేది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకి కలగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఇప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట, నా ఆజ్ఞలు పాటించే వారికి, నా విధులు పాటించే వారికి, నా న్యాయ విధులు పాటించే వారికి నేను ఏ రోగం రానియను. మరి హిజ్కియా ఎక్కడైనా తప్పు చేశాడా, అపరాధం చేశాడా, ఎక్కడన్నా అవినీతి పని చేశాడంటే దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. హిజ్కియా నీతిని అనుసరించేవాడని దేవుని వాక్యంలోనే మొదటి వారం మీకు చదివినిపించాం. నీతిని అనుసరించేవాడని, యథార్థ హృదయం కలిగిన వాడని, అందుకే దేవుడు అతను వర్ధల చేశాడని ఎన్నో రిఫరెన్స్లు మొదటి వారంలో నేను చెప్పాను. మరి ఇప్పుడు ఏం తప్పు చేశాడని హిజ్కియాకి దేవుడు ఆ రోగాన్ని అనుమతించుంటాడు? హిజ్కియా జీవిత చరిత్ర మనం చూస్తే 11 అధ్యాయాల చరిత్ర, యెషయా, దినవృత్తాంతములు, రాజుల గ్రంథాలు మొత్తం కలిపితే 11 అధ్యాయాల చరిత్ర ఉంది హిజ్కియాని గురించి. చదవగా నాకు అర్థమైంది ఏంటంటే, గత వారం మీకు చెప్పాను, హిజ్కియా మీదకి ముట్టడి వేయడానికి అషూర్ రాజు వచ్చాడు. అషూర్ రాజుతో హిజ్కియా ఏమన్నాడు? అయ్యా, నా వల్ల తప్పయింది, నువ్వేది చెప్తే అది చేస్తా అన్నాడు. 600 తులముల వెండి, 600 తులం బంగారం జుల్మానాగా విధించాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు చెప్పండి హిజ్కియా? అమ్మాజీ గారు కొట్టండి చెప్పండి గట్టిగా. దేవుని మందిర స్తంభాలకు ఉన్న బంగారాన్ని ఓడదీంచి పంపించాడంటండి. అది ఎవరి సొమ్ము? దేవుని మందిర సొమ్ము, దేవునిది. దేవుని మందిర సంబంధమైనటువంటి సొమ్ముని జుల్మానాగా శత్రు సైన్యానికి పంపించాడు చూడండి. అది పొరపాటుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది? మీరు దొంగలో, మీరు శాపగ్రస్తులు, నా సొమ్ము దేవుని మందిర సంబంధము ప్రతిష్ట అర్పణలను, మొక్కుబడులను మీరు నా మందిరంలోకి తీసుకురావట్లా, అందుకని మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఉందా మాట? ఆ శాపం ఎలా తరుగుతుంది? ఇదిగో మీ పంటని తినే పురుగుల్ని గద్దిస్తాను. పంట అంటే ఏంటి? శనక్కాయ పంట, వరి పంట, కుటుంబం అండి. పంట అంటే అతడు ఆకు ఆడక తన కాలమందు ఫలమిచ్చు భర్త ఒక పంట. నీ భార్య, నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె భార్య ఒక పంట. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె. పిల్లలు ఒక పంట, భర్త ఒక పంట, భార్య ఒక పంట, పిల్లలు ఒక పంట. ఈ పంటను తినివే పురుగును గద్దిస్తానంటున్నాడు. దేవుని సొమ్ము దేవునికి ఇస్తే, ఇవ్వకపోతే పురుగును పంపిస్తాడంట. ఏంటి పురుగు?
రోగం అనే పురుగు, శాపం అనే పురుగు. ఈ పురుగు క్యాన్సర్ను సృష్టించవచ్చు, కరోనా సృష్టించవచ్చు, రకరకాల రోగాలు సృష్టించవచ్చు. మన ఒంట్లో ఈరోజు అనేక రోగాలు వస్తున్నాయంటే ఈ క్రిమికీటకాలే కారణం. మీకు విషయం చెప్పంటారా? పురుగు మొదలుకొని, భూమిలో పుట్టే పురుగు మొదలుకొని ఆకాశంలో పుట్టే మెరుపు వరకు దేవుని మహాసైన్యం. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పండి, దేవుని మహిమ పడతాం. భూమిలో పుట్టే పురుగు మొదలుకొని ఆకాశంలో పుట్టే మెరుపు వరకు దేవుని మహా సైన్యం. అది ఆయన చిత్తం లేకుండా, ఆయన సెలవు లేకుండా ఏది మనిషిని ఏమీ చేయదు. ఇక్కడ హిజ్కియాకి మరణకరమైన రోగం ఎందుకు వచ్చిందని నా అభిప్రాయం చెప్తున్నాను. దేవుని మందిర సంబంధమగు బంగారాన్ని శత్రు సైన్యానికి జుల్మానాగా పంపించాడు. అది దేవుని దృష్టికి న్యాయమైందంటారా? న్యాయమైందంటారా? ఇప్పుడు నేను దేవుని భాగం తీస్తున్నానండి, ప్రతి నెల దైవజనులకి పంపిస్తాను, ఆత్మీయ తండ్రికి. ఇప్పుడు ఆ తీసినటువంటి సొమ్మును నేను సొంతానికి ఉపయోగించుకోవచ్చా? చెప్పరా ఎవరో? ఉపయోగించుకుంటే ఏమైంది? ప్రతిష్ఠింపబడిన దానిని ముట్టకూడదు. అది ప్రతిష్ఠింపబడింది, అది దేవుని సొమ్ము. యాజకుడు ఏమంటాడు తెలుసా పరిశుద్ధ గ్రంథంలో? అయ్యా, నేను ప్రతిష్ఠింపబడిన దానిలో ముట్టలేదు. ఎప్పుడు నా ఇంటిలో చావు వచ్చినా, నాకు కష్టం వచ్చినా, నాకు దుఃఖం వచ్చినా నేను దానిలో ముట్టలేదయ్యా అంటాడు యాజకుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంత జాగ్రత్త కలిగి ఉండాలి దేవుని సొమ్ము విషయంలో. సరే, ఇప్పుడు రోగం ఎందుకు వచ్చి ఉంటుందో చెప్పేశాను, అయిపోయింది. నెక్స్ట్ మొదటి మాటలోని ఇంకొక పాయింట్, రోగం వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేశాడు? అందరూ చెప్పండి కొంచెం గట్టిగా. గోడ ఒకటే కనపడుతుంది, నాకు వినపడుతుంది, మిగతా వినపడుతుందా? అమ్మయ్య, గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయాలి. అంటే రోగం వస్తే ఏం చేయాలని అర్థం? ఇప్పుడు హిజ్కియాని బట్టి మనం నేర్చుకునే పాఠం, మీకు నాకు ఎవరికైనా రోగం వస్తే గోడ తట్టు తిరిగి, అంటే దాని అర్థం ఏంటంటే మీ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి గోడను అత్తేసుకోమని కాదు దాని అర్థం. గోడ తట్టు అంటే అర్థం ఏంటి తెలుసా? బెల్షస్సర్ రాజు గోడ మీద చూస్తున్నాడు అంట. ఓ చేవ్రాత వచ్చి ఒక రాత రాసిందంట, మెనే టెకెల్ ఓపర్సిస్. అంటే దాని అర్థం పరిశీలన. నిన్ను పరిశీలన చేసుకోవాలి. ఏదైనా పడిపోయావా, కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, వేదన కలిగిందా, బాధ కలిగిందా, అప్పుల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, వాటన్నిటికీ కారణం ఏంటో, నువ్వు దేవుని పట్ల నువ్వు చేసిన అపరాధం ఏంటో, అవిధేయత ఏంటో, తిరుగుబాటు ఏంటో నువ్వు పరిశీలన చేసుకోవాలి. అది గోడ తట్టు తిరగడం అంటే. ఇప్పటికీ వెళ్ళి ఏడుపుల గోడను ఉందండి యెరూషలేంలో. ఆ యెరూషలేం దగ్గరికి వెళ్ళి ఆ గోడ మీద పడిపోయి ఏడుతున్నారు. మీరు కూడా వెళ్తారా? టికెట్ తీయమంటారా? ఏడుపుల గోడ అంట, దానికి పేరు పెట్టారు. ఆ గోడ దగ్గరికి వెళ్ళి అందరూ చేసి ఏడుతో ప్రార్థన చేసి వస్తున్నారు. సరే, అది వాళ్ళ నమ్మకం, నేను వ్యంగ్యంగా మాట్లాడకూడదు. అది వాళ్ళ నమ్మకం, వాళ్ళ విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గోడలో స్లిప్పులు కూడా పెట్టి వస్తున్నారు. ఆ గోడలో ఏం స్లిప్పులు నాకు అర్థం కాదు. పెట్టిన వాళ్ళు ఎవరు నాకు దొరికితే అడిగేవాడిని. పోనీ మీ పాపంలో చిట్టా అయితే పర్లా, అయ్యి ఎందుకు పెడతారండి? అయ్యా, ఇదిగో ఈసారి తిరిగి నేను మళ్ళీ వస్తాను, నాకు నా బిడ్డకి పెళ్ళి అయితే, నేను ఇల్లు కట్టుకుంటే పలానా అయితే ఇలాంటి స్లిప్పులే కదా ఎక్కడ చూసినా. చెట్టు కట్టినా, గోడ కట్టినా, ఇక్కడ కట్టండి అమ్మ అంటే ఇక వచ్చే వారానికి ఇదంతా ఫుల్ అయిపోతుంది. అవునా? నేను కనుక ఇక్కడ నిలబడి ఒక వాక్యం చెప్పి మీరు మీ కోరికలన్నీ రాసి ఈ మెసలకు కట్టనండి, ఈ మెసలు ఉంటాయి ఇక్కడ, అన్ని కోరికలు చట్టాలే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే గోడ తట్టు తిరగడం అంటే పరిశీలన. ఒక మాట చదవండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14 వచనం. ఈరోజు ఆ ప్లేస్ అంతా అర్హన్ గారికి రాసి ఇచ్చేసాను, తిరగనివ్వండి. మీరు మాత్రం నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీలో ఎవరికైనానో రోగము కలిగిన ఎడల సంఘపు పెద్దలను పిలిపించి వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఈ మాట ఆయన కలిసి చెప్పండి. ఎవరికైనా రోగం కలిగినా తాయితులు కట్టాలి, భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి, చిలక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాలి, సోది చెప్పించుకున్న దగ్గరికి వెళ్ళాలి. ఉందా అక్కడ బైబిల్లో? నేను చాలా నెమ్మదిగా మాట్లాడాలనుకుంటున్నా. కఠినమైన మాటలు నాటోటికి రాకూడదు అనుకోండి, రానికూడదు అనుకోండి. పరిశుద్ధాత్మకుడు మాట్లాడు అంటాడు పక్కన నుంచి. మాట్లాడితే మా అమ్మ ఊరుకోదు, మా ఆవిడ ఊరుకోదు, అమ్మ వీళ్ళు ఊరుకోరు, వాళ్ళు ఊరుకోరు అంటారు. నేను ఇంకొక మనసు మాట్లాడమంటారు, వద్దంటారా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడమంటారా? మాట్లాడినా సిగ్గుండాలి తాయితలు కట్టే వాళ్ళకి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నా పిల్లలు పుట్టి పెరిగిన నాటి నుంచి ఇప్పుడు వరకు వాళ్ళకి తాయితు కాదు కదా, ఒక కోసం ఒక దాన్ని ఏమంటారు, మొలతాడు ముక్క కూడా కట్టలేదు వాళ్ళకి. ఏజ్ రక్తమయ్య చెప్తే అర్థమవుతుందండి.
జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. ఇప్పుడు యూట్యూబ్లో కూడా వీక్షిస్తున్న వాళ్ళు చాలామంది క్రైస్తవులు ఏదన్నా జబ్బు వస్తే, ఏదన్నా పురుగు ముట్టిందంటే, పాస్టర్ గారు పురుగు ముట్టిందండి అక్కడికి వెళ్ళారండి. ఎక్కడికమ్మా? అది అక్కడికేనండి, అక్కడికే. మన పేరు చెప్తే ఎందుకు? వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది కదా. పురుగు ముట్టిందా, జబ్బు వచ్చిందా, రోగం వచ్చిందా, ఏం చేయాలని వాక్యం చెప్తుంది? నీకు రోగం కలిగిన ఎడల నువ్వు ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది. హిజ్కియా ప్రార్థనాపరుడు, రాసుకోండి. హిజ్కియా ప్రార్థనాపరుడు. ఎలా చెప్పగలరు మీరు? యాజకులే రోగం బారిన పడితే హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడు ఆ యాజకులను స్వస్థపరిచాడు. రిఫరెన్స్ రాసుకోండి. 2వ రాజులు 20:3. ఇప్పుడు మనం చదువుకున్నాం అతనికి రోగం వచ్చినప్పుడు చేసిన ప్రార్థన. 2వ రాజులు, క్షమించాలి, 2వ దినవృత్తాంతములు 30:19-20. 2వ దినవృత్తాంతములు 30:19-20. యాజకులకి రోగం కలిగితే హిజ్కియా ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి ఆ యాజకులను స్వస్థపరిచాడు. నెంబర్ 1. తర్వాత ఎప్పుడు ప్రార్థన చేశాడు? రాజుల 2వ గ్రంథం 19:20. శత్రువు అయినటువంటి సన్హెరీబు విషయంలో ప్రార్థన చేశాడు. అయ్యా నన్ను కాపాడు అని ప్రార్థన చేశాడు. హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి దేవుడు ఒక దూతను పంపించి ఆ యుద్ధంలో విజయాన్ని దేవుడు కలగజేశాడు. 3వసారి తనకు రోగం కలిగినప్పుడు ప్రార్థన చేశాడు. ఇప్పుడు చెప్పండి, హిజ్కియా ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 1 యాజకుల విషయంలో, 2 సన్హెరీబు విషయంలో, 3 తన విషయంలో. తనకి రోగం కలిగిన, తన యాజకులకి రోగం కలిగిన, తన రాజ్యానికి శ్రమ వచ్చిన హిజ్కియా ప్రార్థన చేయగా హిజ్కియా ప్రార్థన దేవుడు అంగీకరించాడు. నీనా ప్రార్థన దేవుడు అంగీకరించడా? ప్రార్థన చేయండి దయచేసి. మూఢనమ్మకాలు పెట్టుకోమాకండి, మనుషుల మీద నమ్మకాలు పెట్టుకోమాకండి. అమ్మ నీకు రోగం వచ్చిందా, ఆ స్థలానికి వెళ్ళు, ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళు, ఈ పాస్టర్ దగ్గరికి వెళ్ళు. పాస్టర్లను కూడా మీరు నమ్మక్కర్లా. దేవుని వాక్యం చెప్తుందమ్మా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఈ రోజున యూట్యూబ్ ఆన్ చేస్తుంటే, టీవీ ఆన్ చేస్తుంటే కాంట్రవర్షియల్ వీడియోలు అన్ని ట్రోల్స్ చేసి సేవకుల్ని, ఇదో ఈ పాస్టర్ ఇలా పడగొట్టేశాడు, ఆ పాస్టర్ ఇలా అన్నాడు, ఆ పాస్టర్ ఇలా చెప్పాడు, ఈ పాస్టర్ అలా చేశాడు. ఆ పాస్టర్కి రోగం కలిగితేనేమో హాస్పిటల్కి వెళ్ళాడు, చాలా మంది రోగులనేమో నా దగ్గరికి రండి అంటున్నాడు. అతను అందరికి అనేక మందికి రాసే నూనె అతనికి స్వస్థత కలగదా? ఆ నూనె అతనే రాసుకోవచ్చుగా, హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడు ఆ సేవకుడు అని ట్రోలింగ్ ఓ పక్క. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాక్యం చెప్తుంది, ఎవరికైనా రోగం కలిగితే ప్రార్థన చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. హాస్పిటల్కి వెళ్ళొద్దు అని ఉందా బైబిల్ ఎక్కడన్నా? ఈ యెషయా గనక ఈ అంజూరపు ముద్ద గనక వేసిన ఈ సందర్భం లేకపోతే, ఇక్కడ నూనె రాసి అనే సందర్భం లేకపోతే భక్తుల్లో విపరీతమైన భక్తి పెరిగిపోయేది, మొండి భక్తి పెరిగిపోయేది. హాస్పిటల్కి వెళ్ళొద్దని ఎవరు చెప్తారు? నాకు అర్థం కాదు. కొంతమంది విశ్వాసం నేను కాదన్నాను, నేను ట్యాబ్లెట్ వేసుకోనండి నా తీర్మానం. ఓకే, అది నీ విశ్వాసం, నేను కాదన్నాను. ట్యాబ్లెట్ వేసుకోవద్దని దేవుడు. అసలు ఆ ట్యాబ్లెట్ సృష్టించింది ఎవరు? మనుషులే కదా, డాక్టర్లే కదా, ఆ చెట్ల నుంచే కదా. మరి ఆ చెట్లు సృష్టించింది ఎవరు? దేవుడు కదా. ఆ డాక్టర్లకు ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. అంటే ఆ మెడిసిన్ని ఉపయోగించడానికి కృప చూపింది ఎవరు? దేవుడు కదా. ఇప్పుడు దేవుడు తన నోటి ద్వారా సెలవిచ్చాడు, హిజ్కియాని బాగు చేస్తాను, 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాను. మళ్ళీ అంజూరపు ముద్ద ఎందుకు వేసాడు యెషయా? నా మాట వినాలి మీరు. అంజూరపు ముద్ద ఎందుకు వేయాలి? మనలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి. అర్థమవుతుందా? ఆ పుండు మీద అంజూరపు ముద్ద వేసాడంటే యెషయా. అంజూరపు ముద్ద అంటే అది మెడిసిన్. నా చిన్నప్పుడు నాకు జ్వరం వచ్చిందండి, రాత్రి తెల్లవాళ్ళు వణిగిపోయాను. నా తల్లి అమ్మమ్మ ఇద్దరు కలిసి ఒంటి నిండా నూనె రాసేసి ప్రార్థన చేస్తూ కూర్చున్నారు. తెల్లరేపటికి జ్వరం నుంచి విడుదల పొందాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకటి నూనెలో ఉన్నటువంటి ఔషధం ఏదైతే ఉంటుందో మంచి ఒంటిలో ఉన్నటువంటి ఆ వేడిని చంపేస్తుంది. 2 వీళ్ళ ప్రార్థన, ఆ నూనె ప్లస్ ఈ ప్రార్థన నన్ను ఏం చేసింది? తెల్లారేపటికి బాగు చేసింది. ఇప్పుడైతే అందుబాటులో హాస్పిటల్స్ ఉంటున్నాయి, అప్పుడు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఫోన్ చేస్తే నిమిషాలు డాక్టర్ ఇంటికి వస్తున్నాడు, అప్పుడు ఎక్కడున్నారు? అర్థమవుతుందన్నమాట. నూనె రాయండి, ప్రార్థన చేయండి, విశ్వాసం ఉంచండి. అంతేగాని నువ్వు విశ్వాసం ఉంచు, హాస్పిటల్కి వెళ్ళొద్దు, మెడిసిన్ వాడొద్దు, ఇంజక్షన్ చేయించుకోవద్దు, అది ప్రాణం మీదకి వస్తుంది, ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు వెళ్ళరా? ఏమండి వెళ్ళరా? నేను మెడిసిన్ వాడను అనేటటువంటి వాళ్ళతో నేను మాట్లాడుతున్న మాట, ఆపరేషన్ చేసే పరిస్థితి వచ్చిన జీవము కలిగిన దేవుని సరే చూడు. హాస్పిటల్కి వెళ్ళమాకు. మరి నేను అవిశ్వాసంగా మాట్లాడట్లేదండి, మొండి విశ్వాసంగా వెళ్ళొద్దు అంటున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి గమనించండి, దేవుని వాక్యంలో ఎవడైనా రోగిగా ఉన్నాడా ప్రార్థన చేయండి అని వాక్యం చెప్తుంది. తాయితు కట్టించుకోండి, సోది చెప్పించుకోండి, బతుకుతానా బతకనా? ఏమండి మీరు సొంతంగా చెప్తున్నారా అని మీరు నన్ను అడగొచ్చు. మీకు రిఫరెన్స్ ఇస్తాను నేను. చూసుకోండి, 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం.
ఆహాజు రాజు ఉన్నాడు అక్కడ. ఆహాజు రాజు మేడగందులోంచి పడిపోయి రోగి అయ్యాడు. రోగి అయినప్పుడు ఏం చేయాలి? హాస్పిటల్కి వెళ్ళాలి. లేకపోతే ప్రవక్త ఏలియా ఉన్నాడు ఆ టైంలో, ఏలియా దగ్గరికి వెళ్ళాలి. తన దూతలు ఎక్కడికి పంపిస్తున్నాడు తెలుసా? బయల్జెబూబు నద్దుకు పంపిస్తున్నాడు. ఎందుకని? ఎక్రోను దేవత. ఇదో నేను బాగుపడతానా లేదా విచారించమని ఒక దేవత దగ్గరికి పంపిస్తున్నాడు. బుద్ధి జ్ఞానం ఉండాలి రాజుకి. ఇశ్రాయేలు రాజు మళ్ళీ దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తి. నీకు రోగం కలిగితే నువ్వు డాక్టర్ని సంప్రదించవయ్యా, లేకపోతే విశ్వాసం నుంచి ప్రార్థన చేయవయ్యా. రెండు చేయి. మనిషి కృషి ఉండాలి, దేవుని కృప ఉండాలి. ఈ రెండు ఉండాలి. దెయ్యం దగ్గరికి వెళ్తామేంటి నాకు అర్థం కాదు. భూత వైద్యుడి దగ్గరికి వెళ్తామేంటి? తాయితులు కట్టించుకోవడం ఏంటి నాకు అర్థం కాదు. తాయితులు కట్టించు తగ్గిపోయిందా? మళ్ళీ వారానికి మళ్ళీ రమ్మంటాడు, మళ్ళీ 2 తాయితులు కడతాడు. 10,000 రూపాయలు అంటే 10,000 రూపాయలు చచ్చినట్టు అక్కడ బంగారం తాకట్టేసి ఆ 10,000 అక్కడ కట్టాల్సిందే. ఒక తాయితు ఖరీదు అది తయారు చేయడానికి 10 రూపాయలు ఖర్చు, కానీ అది తాయితు మనం కట్టించుకుంటే 10,000 రూపాయలు ఖర్చు. మీకు అంత ఆనందంగా ఉంటే, అంత డబ్బులు ఎక్కువ ఉంటే ఎలా కట్టించుకోండి. ఆ యంత్రంలో దురాత్మ పెట్టి పంపిస్తాడు, మీకు తెలీదు. పట్టుకుంటే మామూలుగా ఉండి పట్టుకో. మోషన్స్ విపరీతంగా. దెయ్యం యొక్క లక్షణాల్లో మోషన్స్ మొట్టమొదటిది. కొన్ని అనుభవాలతో చెప్తున్నాను నేను. మా అమ్మమ్మ గారు పాషమ్మ గారు ఎక్కడో ప్రార్థన చేయడానికి వెళ్ళారంట. వెళ్ళొచ్చాక వాళ్ళకి తగ్గిందంట, వీళ్ళకి మొదలైందంట యమగోళ. రాత్రి వెళ్తాం అంట. దెయ్యం కూడా కల్లా కనబడిందంట. దెయ్యం కలిగించే కొన్ని బలహీనతలు, ఒక బలహీనత మోషన్స్. అది మన ఫుడ్ పాయిజన్ వల్ల కూడా అవుతాయి, కొన్ని దెయ్యాల వల్ల కూడా అవుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దెయ్యం పడేస్తుంది, యేసయ్య పడిపోయిన వారు లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పడేసేది ఎవరో చెప్పండి కొంచెం గట్టిగా. పడేసేది ఎవరో? నేను ఎవరో చెప్పను. పడేసేది ఎవరో చెప్పను, మీరే చెప్తున్నారు. పడేసేది ఎవరో అందరూ చెప్పట్లా. పడేసేది ఎవరో? నిలబెట్టేది ఎవరో? మరి నిలబెట్టే ఆయన దగ్గరికి వస్తారా, పడేసే వాళ్ళ దగ్గరికి వెళ్తారా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఎవరు చెప్పట్లేదు ఏంటి? ఏసు రక్తం. సరే, మత్తయి సువార్త 9:35. ఇప్పుడు మీకు కంటికి సంబంధించిన రోగం అనుకోండి, ఎక్కడికి వెళ్తారు? అదే కంటి డాక్టర్కి. ఏ డాక్టర్? ఏలూరులో అయితే శంకరనేత్రాలు ఉందమ్మా చెల్లెమ్మ? ఉందా? శంకరనేత్రాలు ఉందా? అదే పళ్ళకి సంబంధించిన డాక్టర్ అయితే కలిదిండి రాజగోపాల్ గారి దగ్గరికి వెళ్తారు. ఎముకలకు సంబంధించిన డాక్టర్ అయితే భవానీ శంకర్ శివశంకర్ దగ్గరికి వెళ్తారు. అవునంటారు కదంటారు. హార్ట్కి సంబంధించిన జయ శ్రీనివాస హార్ట్ కేర్ ఉంది కదా, అక్కడికి వెళ్తారు. శరమేద హాస్పిటల్ అయితే అల్లూరి రామకృష్ణరాజు గారి హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి వెళ్తారు. అంటే ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క డాక్టర్. నేను అంటాను, అన్ని రోగాలకి ఒకే డాక్టర్ పరమ వైద్యుడు యేసు ప్రభులు వారు. గట్టిగా చెప్పలు కూడా దేని మనం మహిమపడతాం. మీకు రెఫరెన్స్ ఇవ్వమంటారా? తీయండి పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 9:35. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు ఏంటమ్మా? ప్రతి విధమైన రోగమును, చాలు ఫలానా అని లేదు. మోగవాళ్ళకి స్వరం ఇచ్చాడు, చెవిటి వారికి వినికిడిచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, పక్షవాయు గల లేవనెత్తాడు, ఓచకాలు చేతులు గల వారిని స్వస్థపరిచాడు, ఉదర వ్యాధి గల వారిని స్వస్థపరిచాడు, కుంటి వారిని, గుడ్డి వారిని, మోగవారిని, చాంద్ర రోగం కలిగిన వారిని, పక్షవాయు గల వారిని, చచ్చిపోయిన వారిని సైతం లేపాడు. అది యేసేలో ఉన్న పవర్. ఇప్పుడు ఆయనకి ఏం పేరు పెట్టాలి? ఇప్పుడు గీప్తిని అడగాలి. వీళ్ళకి ఆ డైకాలజిస్టు, వీళ్ళకి ఆ ఈస్టులు పెడతారు కదా, మరి యేసేకి ఏ ఈస్ట్ పెట్టాలి? ఆల్ డయాగ్నోస్ట్ అని పెట్టాలా? ఆల్ మార్క్. ఏసు రక్తమే. నీకు ఏ రోగమైనా కానీ నువ్వు ఒకటి హాస్పిటల్కి వెళ్ళండి, 2 ప్రార్థన చేయండి, మెడిసిన్ వాడండి, విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి, మెడిసిన్ మీద కూడా విశ్వాసం ఉంచండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి ఆరోగ్యం కలుగుతుంది చూడండి. కీర్తనల గ్రంథం 41:1-3. ఎవరికి ఆరోగ్యం కలుగుతుంది? కీర్తన 41:1-3. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఎచ్చకు నీవు వానిని అప్పగించవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరుచుదువు. చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. రోగము కలుగగా దేవుడే స్వస్థపరుస్తాడంట. ఎవరిని? బేదలను ఎవరైతే కటాక్షిస్తారో వారిని. ఇక్కడ మీరు సమర్పించే ప్రతి కానుక, ప్రతి రూపాయలో పావలా ఉంటే ఎవరికి వెళ్తుంది? పేదలకు వెళ్తుంది. మీకు తెలియదు అన్నమాట. ఎందుకన్నా తెలుసా? యేసు ప్రభులు వారు అన్నారు, మీరు నాకు ఆకలి ఉంటే ఆహారం పెట్టారు అన్నాడు ఆయన. అప్పుడు విశ్వాసులు ఏమన్నారు? మేమా? నీకా? ఎప్పుడు ఆహారం పెట్టాం?
నేను దప్పుకుంటే మీరు దాహం ఇచ్చారు. మేమా? ఎప్పుడు దాహం ఇచ్చాం? నేను వస్త్రహీనుడిగా ఉంటే మీరు నాకు వస్త్రం ఇచ్చారు. మేమా? ఎప్పుడు వస్త్రం ఇచ్చాం? ఇప్పుడు వాళ్ళకి తెలుసా తెలీదా? తెలీదు. ఎందుకు తెలియదంటే మీకు తెలియకుండానే ఈ సెల్ఫీలు పిచ్చ ఉండకూడదని చెప్పి ఈ మధ్య కాలంలో నేను కూడా తగ్గించాను. నాకు కూడా ఉంది ఒకప్పుడు పిచ్చ. ఏదైనా చిన్న కార్యక్రమం చేస్తే ఫోటో తీయడమో వీడియో తీయడమో పబ్లిక్ చేయడమో పిచ్చ ఉండేది. కానీ కొన్ని అనుభవాలను బట్టి కొన్ని మాటలను బట్టి హృదయం నొచ్చుకుని దేవునికి తెలిస్తే చాలని చెప్పి ఇప్పుడు ఎవరికైనా ఇస్తున్నా ఎవరికైనా చేస్తున్నా చెప్పట్లా. దేవునికి స్తోత్రం కలుగుగా. మీరిచ్చే కానుకల్లో నుంచి నేను తీసేటటువంటి వంతు హాస్పిటల్లో ఉన్న రోగులకు పంపిస్తున్నాను, కొంతమందికి వ్యక్తిగతంగా పంపిస్తున్నాను, సంఘస్థులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు నేను వాళ్ళకి పెడుతున్నటువంటి ప్రతిదీ కూడా ఎవరిచ్చింది? సంఘం ఇచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరిచ్చిన దాని ద్వారా సేవకుడు మాత్రమే కాదు, సంఘ అవసరతలే కాదు, సంఘంలో కార్యక్రమాలే కాదు, కొన్ని ధర్మకార్యాలు జరుగుతున్నాయి మీరిచ్చే వాటి వల్లే. మీకు తెలీదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు వాణిని బ్రతికిస్తాడంట. రోగం కలిగితే దేవుడు విడుదల ఇస్తాడంట. నిర్గమకాండం 23-25 చదవండి. దేవుడు రోగాన్ని తొలగించాలంటే ఏం చేయాలి? ఇజిగా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. నీ దేవుడైన యెహోవానే సేవించవలెను అంటే దాని అర్థం ఏంటి? స్వాతి చెప్పుద్ది, విన్నావా? నీ దేవుడైన యెహోవానే సేవించాలంటే దాని అర్థం ఏంటి? వేరొకరిని సేవించొద్దని అర్థం. చదవమ్మ పూర్తిగా. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదును. ఎప్పుడు? ఇలాంటి వాళ్ళు లేరా సంఘంలో? నులివెచ్చగా ఉంటే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఉమ్మేస్తానన్నాడు. రోగం తొలగించడం కాదు, ఉమ్మేస్తానన్నాడు. విసర్జించడానికి సాదృశ్యం ఉమ్మేయడం అంటే. అసహించుకోవడానికి సాదృశ్యం. కాండ్రి చుమ్మేస్తారు చూడండి, చిచ్చి అని కాండ్రి చుమ్మేస్తారు చూడండి. అసహ్యం కలిగితే అలాంటి పని చేస్తారు. యేసయ్య అంటాడు నులివెచ్చగా ఉంటే నేను ఉమ్మేస్తా అంటున్నాడు. విసర్జింపబడిన స్థితిలో మనం ఉండకూడదు. చూడండి ద్వితీయోపదేశకాండం 32-39. నేను తదుపరి మాటలోకి వెళ్తున్నాను. ఆల్రెడీ అర్ధగంట అయిపోయింది, ఇంకొక అర్ధగంట మరో మాటలోకి వెళ్తాను. ఇదిగో నేను దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడును ఈ రోజన్నా తెలుసుకోండి. తాయిత్తు కడితే విడుదల వస్తుందేమో, చిలక జ్యోతిష్కోవడం పిలుచుకుంటే విడుదల వస్తుందేమో, రహస్యం తెలుస్తుందేమో, ఫ్యూచర్ చెప్తాడేమో. ఏమంటే జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది బైబిల్ గ్రంథంలో లేదా? జరిగింది ఉంది, జరుగుతున్నది ఉంది, జరగబోయేది యోహాను గారి ద్వారా దేవుని ప్రత్యక్షత కలిగించి ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీకు జరగబోయేది తెలుసుకోవాలంటే ప్రకటన గ్రంథం చదువు, జరిగింది తెలుసుకోవాలంటే ధర్మశాస్త్రం చదువు, జరుగుతున్నది తెలుసుకోవాలంటే బైబిల్ పూర్తిగా చదువు. ఆడు చెప్పేది ఏంటి నాకు అర్థం కాదు. జరిగింది చెప్తాను, జరుగుతున్నది చెప్తాను, జరగబోయేది చెప్తాను. నేను కూడా చెప్తానంటారా? జరిగింది చెప్తాను, జరుగుతున్నది చెప్తాను, జరగబోయేది చెప్తాను. వినండి. జరిగింది పూర్వం, గతం ఏంటంటే మనం పాపం చేసాం. ఏదో ఒక్కళ్ళు చెప్పండి నేను పాపం చేయలేదన్న ఒకళ్ళు చేతి చూపించండి. నేను చెప్పింది కరెక్టా కాదా? అందరూ పాపులే, దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఉందా లేదా బైబిల్లో? ఇప్పుడు నేను మీకు గతం చెప్పానా లేదా? మీ గతం ఏంటి? నా గతం కూడా పాపమే. నేను పైకి దిగొచ్చానంటే మనందరి గతం పాపం. ప్రస్తుతం చెప్తాను వినండి. పాపంలో చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాం. పాపంలో చచ్చిపోతే ఫ్యూచర్ చెప్తున్నాను వినండి. ఎందుకంటే గతాన్ని మార్చుకోలేము, కానీ భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. అవునంటారు కదా అంటారా? ఇప్పుడు ఈ పాపం నుంచి నువ్వు విడుదల పొంది యేసును సొంత రక్షకునిగా అంగీకరించి యేసుని నమ్మి బాప్తిజం పొందుకుని రక్షణ పొందుకుని మారు మనసు పొందుకుని నీ హృదయాన్ని ఆయనకి అప్పగిస్తే నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్తావు. ఇది నీ భవిష్యత్తు. కొడితే కొట్టండి, సిటీకి వేస్తారు చెప్పలే. అది మన గతం పాపం, ప్రస్తుతం పాపంలో చచ్చిపోతే నరకానికి వెళ్తాం. భవిష్యత్తు ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందితే, నేడైనా నీ మనసు మార్చుకొనకపోతే
పాడైన నరకం నీకు తప్పదమ్మా. రారాజు యేసయ్యను నీవు నమ్ముకుంటే, రారాజు యేసయ్యను నీవు నమ్ముకుంటే, ఆ నిత్య రాజ్యానికి నీవే రానివమ్మా. ఆ నిత్య రాజ్యానికి నీవే రాజువయ్యా. నిదురలోనా పాడు, నిదురలోనా నిదురలోనా రంగుల లోకం చూశావా. మాయలోకపు ఛాయలన్నీ నిజమని భ్రమశావా. ఈ మాయలోకపు ఛాయలన్నీ నిజమని భ్రమశావా. కళ్ళు తెరచి చూచినప్పుడే కలయేనని తెలిసేనా. కాటేసేనే లోకం కఠినమైనది, కన్నీరు చూసైనా కరిగిపోనిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కన్నీరు చూసి కరిగిపోదంట ఈ లోకం, కానీ యేసు ప్రభుల వారు కన్నీరు చూస్తే కరిగిపోతాడంట ఆయన. యేసు ప్రభుల వారు ఒక మార్గం నుంచి వస్తున్నారు, ఆయనకి ఎదురుగా ఒక శవాన్ని మోసుకెళ్తున్నారు. వినండి వినండి, ఒక పక్క నుంచి ఎవరు వస్తున్నారు, ఇంకో పక్క నుంచి ఎవరు వస్తున్నారు. ఇటు పక్క నుంచి జీవం, ఇటు పక్క నుంచి నిర్జీవం. ఈ పక్క నుంచి జీవం, ఈ పక్క నుంచి నిర్జీవం. నిర్జీవం జీవాన్ని కలుసుకున్న వేళ చూడండి ఏమైందంటే, ఆ తల్లికి ఒక్కడే కుమారుడు, ఆ కుమారుడు చచ్చిపోయాడు. ఆ తల్లి విధవరాలు, భర్త లేడు. ఒక్కొక్క కొడుకు చనిపోతే ఏడుస్తుందండి, ప్రలాపిస్తుంది, రోధిస్తుంది, బాగా బాగా విపరీతంగా ఏడుస్తుంది. యేసయ్య ఆ విధవరాల కన్నీరుని చూసి ఏం చేశాడు, కనికర పడ్డాడంట. కనికర, అక్కడ మాట రాయబడి ఉంటుంది, ఆ యేసయ్య ఆమెను కనికరించి అక్కడ నిలబడిపోయి ఆ పాడిని ముట్టగా ఆ యవ్వనస్తుడు బ్రతికాడు, లేచి కూర్చుండి ఆయనతో మాట్లాడుతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఆయన చెయ్యి వేసి ఆ పాడిని ముట్టాడంటే బ్రతికించాడు. ఆయనలో జీవం ఉంది, ఆయనలో వెలుగుండెను, ఆ వెలుగు ఈ లోకంలోనికి వచ్చెను, ప్రతి మనిషిని వెలిగించుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. కన్నీటిని చూసి దాటిపోయే దేవుడు కాదు. అందుకని ఈ సందర్భం చెప్పాను మీకు. హిజ్కియా కన్నీరు విడిచాడు, దేవుడు స్వస్థపరిచాడా లేదా? 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడా లేదా? ఇంకెవరు కన్నీరు విడిచారు? మార్తా మరియలు కన్నీరు విడిచారు. లాజర్ని దేవుడు బతికించాడా లేదా? యాయిర్కి ఒకే ఒక కుమార్తె చచ్చిపోయింది. యాయిర్ కన్నీరు మున్నీరు అవుతున్నాడు, అయ్యా అయ్యా రండయ్యా రండయ్య, నా బిడ్డను బతికించండి అయ్యా, అయ్యా నేను వస్తాను, విశ్వాసం ఉంచు, నీ బిడ్డ బ్రతుకుద్ది. ఒక ఆయన వచ్చాడు, అయ్యా బాధకుడిని శ్రమ పెట్టద్దు, నీ బిడ్డ చచ్చిపోయింది అని అన్నాడు. అతను అవిశ్వాసం ఉంచాడా? లేదు, విశ్వాసం ఉంచాడు. ప్రభుని తీసుకెళ్ళాడు, ఇంట్లోకి తీసుకెళ్ళాడు. అందరూ గొల్లు మన ఏడుపు. ఆ ఇంట్లో ఏడుపు ఉంది. యేసు ప్రభులు వారు ఆ ఇంట్లోకి వెళ్ళారు, నవ్వు ఆ ఇంట్లో ప్రవేశించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఏడ్చే వాళ్ళందరినీ బయటికి పంపించేశాడు యేసయ్య. ఏడ్చే వాళ్ళందరినీ బయటికి పంపేసి కన్నీరు మున్నీరు అవుతున్న ఆ యాయిరు కుమార్తెని, అమ్మా తలితాకుమి లే అని చెప్పగా వెంటనే ఆమె లేచి కూర్చుండి ఆయనతో మాట్లాడసాగింది. యేసు ప్రభు బిడ్డను బతికించాడు. యాయిరు కన్నీరు తుడిచాడు, విధవరాలు కన్నీరు తుడిచాడు, ఏమంటే హిజ్కియా కన్నీరు తుడిచాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది కన్నీరు విడిచి కనికరింపబడినటువంటి వారు ఉన్నారు. మీరు కన్నీరు విడిచి ప్రార్థన చేయండి, దేవుడు కృప అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, నెక్స్ట్ మాటలోకి వస్తున్నాను. మొదటి మాట అయిపోయిందండి. హిజ్కియా యొక్క రోగం, ఎందుకు రోగం వచ్చింది, రోగంలో హిజ్కియా ఏం చేశాడు, మరి మీరేం చేస్తున్నారు, ఎవరికి ప్రార్థన చేయాలి, మీరు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు, ఏమని ప్రార్థన చేస్తున్నారు, మీ ప్రార్థనలో కన్నీళ్ళు ఉన్నాయా, ఇది మన పరిశీలన. ఇప్పుడు రెండో మాటలోకి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, రెండో మాట ఏంటిది? హిజ్కియా గర్వం. ఎందుకు వచ్చింది హిజ్కియా గర్వం? ఇది కూడా బైబిల్లో రాయబడలా. నేనే చెప్తాను, రాసుకోండి. ఒక 4 మాటలు చెప్తాను, చక్కగా రాసుకోండి. మొదటి మాట, తన పక్షంగా దేవుడు అంత బలప్రభావాన్ని చూపటం. తన పక్షంగా దేవుడు అంత బలప్రభావాన్ని చూపటం. అంత బలప్రభావం అంటే ఏంటి? ఒక్క దూతను పంపించి 185,000 మందిని హతమార్చడం. ఇది గొప్ప విషయమే కదా. అది నెంబర్ 1. తర్వాత మాట రాసుకోండి, తన పట్ల పొరుగు దేశాలు చూపుతున్న గౌరవం. ఎవరన్నా కొంచెం మనకు రెస్పెక్ట్ ఇచ్చారనుకోండి, మన హృదయంలో అతిశయం వచ్చేస్తుంది. అబ్బా, నాకు చూసి దండం పెట్టాడు, నాకు చూసి నవ్వు తెగదండలు ఎట్టేస్తున్నాడు. తప్పనిసరి పరిస్థితులు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మాకు గీప్తే ఉందండి, ఈ పాస్టర్ కనిపించాడు అనుకో, పిలిచి మరీ దండం పెట్టించుకుంటాడు. పెట్టేతో పోవాలని దండం పెట్టేసి వెళ్ళిపోతుంది మా తల్లి. ఏసరక్తం చేయం. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే రకరకాల పరిస్థితులు ఊరినే చెప్పిన ఎగ్జాంపుల్. 3వ మాట రాసుకోండి, సూచకమైన అద్భుతం. ఏంటి సూచకమైన అద్భుతం? ఇప్పుడు మీ గడియారం చూడండి ఒకసారి, ఎంతైంది టైము? ఎంతైందమ్మా? 11:44 అయింది, అవునా? తర్వాత ఎంత అయింది?
11:45 అయింది. 43 అవుద్దా, 42 అవుద్దా? అదే సూచన. ఏంటి సూచన అంటే, నేను బాగుపడడానికి సూచన ఏంటి, నేను మందిరానికి ఎక్కిపోయేదానికి సూచన ఏంటి అని అడిగాడు హిజ్కియా అని. సరే, ఆహాజు గడియారం అంటే ఆహాజు తయారు చేయించాడు గడియారం. ఇప్పుడైతే ఈ మధ్య కాలంలో వాచ్లు ఉన్నాయండి. అప్పుడు ఏమున్నాయి గడియారాలు? అప్పుడు ఒక పొడవాటి స్టిక్ పెట్టేవాళ్ళు, అటు 10 మెట్లు ఇటు 10 మెట్లు పెట్టేవాళ్ళు. ఆ ఎండ పడినటువంటి ఆ స్టిక్ మీద పడినప్పుడు ఆ స్టిక్ నీడ ఏమవుతుంది, ఆ మెట్ల మీద పడుతుంది. ఆ మెట్ల మీద పడినటువంటి ఆ నీడను బట్టి టైం క్యాచ్ చేసేవాళ్ళు, టైం ఎంత అయింది అని చెప్పేవాళ్ళు. ఆహాజు గడియారం యొక్క ప్రాముఖ్యత అది. ఆహాజు గడియారం మీద 10 మెట్లు ముందుకెళ్ళమంటావా వెనకెళ్ళమంటావా అని అడిగాడు యెషయా. అప్పుడు హిజ్కియా అన్నాడు, సహజంగా ముందుకెళ్తుంది, అది పెద్ద అద్భుతం ఏముంది? ఏమండి, మనం తిప్పినా తిప్పకపోయినా 10 మెట్లు ముందుకెళ్తుంది, 10 మెట్లు ముందుకెళ్తుంది. వెనక్కి రావటం అసాధ్యం, వెనక్కి రావాలి అని అడిగాడు. సరే, ఆ సూచన జరుగుద్ది అని ప్రార్థన చేశాడు యెషయా. ప్రార్థన చేశాడు. దేవుడు ఇది ఆహాజు గడియారం మీద 10 మెట్లు వెనక్కి నడవజేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అది సైంటిస్టులు చెప్పగా నేను విన్నాను, ఒక పేపర్ చదివాను. ఇంత మహా సృష్టిలో ప్రతి డే కూడా లిఖించబడుతుంది కదా. ఒక రోజు 10 సెకండ్లు మిస్ అయినాయి అంటండి. ఒక రోజు 10 సెకండ్లు. ఎలాగంటారా? ఒక దినవెల్లో సూర్యుడు అస్తమించలా. ఎప్పుడు చెప్పాలి మీరు? యేసుని సిలువ వేసినప్పుడా? యెహోషువ ప్రార్థన చేసినప్పుడు? తమ్ముడికి చెప్పలు కొట్టాను గట్టిగా. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. అది ఒక అద్భుతం. ఆ రోజు అలాగే ఈ టైంలో ఈ 10 నిమిషాలు ఏదైతే ఉందో ఇది టైం మిస్ అయిందంటండి. సైంటిస్టులు కూడా కనుక్కుంటున్నారు. వాళ్ళకి తెలియని సత్యం బైబిల్లో రాయించాడు దేవుడు. వాళ్ళు బైబిల్ చదివితే ఎన్ని సత్యాలో దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ సూచన 10 మెట్లు వెనక్కి రావటం గొప్ప అద్భుతం కదా. అది హిజ్కియా వల్ల జరిగింది కదా, అందుకుని గర్వం వచ్చి ఉంటుంది. తర్వాత అంతులేని ఐశ్వర్యం. ఈ 4 మాటలు అడుగుతాను, చెప్పాలి అందరూ కూడా. 4వ మాట అంతులేని ఐశ్వర్యం. ఇప్పుడు చెప్పండి. నెంబర్ 1 తన పక్షంగా దేవుడు చేసిన అద్భుతం. నెంబర్ 2 తన పట్ల పొరుగు దేశాలు చూపుతున్న గౌరవం. నెంబర్ 3 సూచకమైన అద్భుతం. నెంబర్ 4 అంతులేని ఐశ్వర్యం. ఈ 4 విషయాల్లో ఏదో ఒక కేటగిరీకి మీరు చెంది ఉంటారు ఖచ్చితంగా. మీ డబ్బును బట్టో, బంగారాన్ని బట్టో, మీ పలుకుబడిని బట్టో ఎదుటి వారు మిమ్మల్ని ఎక్కువగా పొగుడుతూ ఉంటారు, ఎక్కువగా మీకు మెచ్చి మేకతోలు కప్పుతూ ఉంటారు. కొంతమంది దొంగ నమస్కారాలు పెడతారు, కొంతమంది అలాంటి వాళ్ళకి పడిపోతారు మీరు, నాకు తెలుసు. అలాంటి నమస్కారాలకి మీరు గర్వహృదయం కలిగి ఉంటున్నారేమో, మీ హృదయంలో అతిశయానికి చోటిస్తున్నారేమో. ఇర్మియా గ్రంథంలో రాయబడింది, ఒకడు తన గుర్రమును బట్టి తన రథమును బట్టి అతిశయించును, కానీ అది అలా అతిశయించకూడదు. ఎవడైనా అతిశయించిన యెడల ప్రభువును బట్టి అతిశయించవలెను. గట్టిగా చెప్పలు కూడా ధ్యానం మహిమపరుద్దాం. ప్రభువుని బట్టి అతిశయించాలి. ఈరోజు నీ అతిశయం ఏంటి? నాకు డబ్బు ఉంది అనుకుంటున్నావా? నాకు బంగారం ఉంది అనుకుంటున్నావా? నాకు మేడమిత్తులు ఉన్నాయి అనుకుంటున్నావా? అన్నీ ఉండి ఈ రోజున ఊపిరి లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారండి, కోట్ల రూపాయలు లేవు ఆయనకి, కానీ ఆయన ఉన్నాడు ఈ రోజున? లేరు. ది గ్రేట్ అలెగ్జాండర్, ప్రపంచాన్ని జయించిన ద గ్రేట్ గ్రీకు వీరుడు అలెగ్జాండర్, ఒక దోమ కాటుకి బలి చచ్చిపోయాడు విషభజ్వరం వచ్చి. ఎవరేం చేయగలరు? తన సిరి సంపదలు, డాక్టర్లు అడ్డుకోగలిగిరా? ఎవ్వరు అడ్డుకోలేకపోయారు. 4 పనులు, 4 విషయాలు చెప్తున్నాను. మీకు ఇతరులు ఇచ్చే గౌరవాన్ని బట్టి పొంగిపోతున్నారా? నాంత తోడు లేరు అనుకుంటున్నారా? జాగ్రత్త, మీరు పడిపోతారు. ఎందుకంటే రెఫరెన్స్లు చెప్తాను, రాసుకోండి. సామెతలు 16:18 నాశనానికి ముందు గర్వం నడుచును. బైబిల్ చెప్తున్న సత్యం. నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వం. ఈ గర్వం ఏం చేస్తుందో తెలుసా? సామెతలు 29:23 ఎవని గర్వం వానిని తగ్గించును, ఎవరి వినయం వానికి వినయ మనస్కుడు ఘనత నందును అని వాక్యం చెప్తుంది. నువ్వు వినయం కలిగి ఉంటే నువ్వు ఘనత నందుకుంటావు. నువ్వు వెచ్చించుకుంటే తగ్గించబడతావు. యేసు ప్రభువు వారు చెప్పారుగా, ఎవని గర్వం వాళ్ళని తగ్గిస్తుంది. చూడండి, గర్వం కలిగిన వారు ఏం చేయబడతారో చూడండి. యెషయా గ్రంథం 2:11 మనుషుల గర్వమును ఆయన అనగద్రొక్కును అని ఉంది. మనుషుల గర్వాన్ని దేవుడు ఏం చేస్తాడంట? అనగదొరుకుతాడు. తర్వాత గర్విష్ఠులకి దేవుడు ఏమంటాడు చూడండి. ఇర్మియా గ్రంథం 50:31 ఓ గర్విష్ఠుడా, నేను నీకు విరోధిని అని దేవుడే సెలవిస్తా ఉన్నాడు. తర్వాత సామెతల గ్రంథం 16:5 గర్వ హృదయులంటే యెహోవాకు హేయులంటండి. గర్వ హృదయం కలిగిన వాళ్ళు యెహోవాకు హేయులంట. తర్వాత సామెతలు 15:25 గర్విష్ఠుల ఇల్లు పెరికివేయబడుతుందంట, అంటే తుడిచివేయబడుతుంది, నాశనం చేయబడుతుందంట.
గర్విష్ఠుల ఇల్లు పెరిగివేయబడుతుంది. తర్వాత సామెతలు 13:10 గర్వము జగడానికి కారణం అవుతుంది అంటండి. ఈ గర్విష్ఠులు ఎక్కడ ఉంటారో అక్కడ జగడం, గొడవలు, విపరీతమైన అల్లరి, వాగ్వాదాలు, గర్వం రకరకాల జగడాలకి చోటు చేసుకుంటుంది. సరే, అసలు ఇతను గర్విష్ఠుడు అయ్యాడు అంటానికి రిఫరెన్స్ నేను చదవలేదుగా. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 32వ అధ్యాయం చదవండి ఒకసారి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం 25వ వచనం. అందరూ తీయాలి, 386వ పేజీ. అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేము వారి మీదికిని కోపము రాగా. ఇప్పుడు చెప్పండి, ఈ మాట నా వెనకాల చెప్పండి అందరూ కూడా. అయితే హిజ్కియా మనస్సున గర్వించి, ఎలా గర్వించాడు చెప్పండి. అన్నీ ఉన్నాయి, నాకేంటి అనుకున్నాడు. ఇంకా దేవుడు, నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు మాటిని ఎత్తున్నాడు, సృష్టిని వెనక్కి తిప్పేస్తున్నాడు, రోగులు బాగు చేసేస్తున్నాడు, నాకు ఆయుష్ని ఇచ్చేసాడు, నాకేంట్లే అని అనుకుంటున్నాడు. ఇప్పుడు బాగా అర్థమైందండి రజనీ గారికి. పోనీ ఒక్కరికి అర్థమైన చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. అది మీ అందరికి అర్థం కాలేదని కాదు, కానీ మళ్ళీ మీరు డిస్కరేజ్ అవ్వకండి. ఇంకా ప్రాముఖ్యమైన విషయం చెప్పండి. మీరు వాక్య అనుభవం కలిగిన వాళ్ళైతే మీకు నిమిషం టైం ఇస్తా. బైబిల్ చూడండి, నా వైపు కాదు. ఎక్కడ అతడు ఇదిగోనండి ఇదే గర్వం అని అనడానికి నాకు ఒక రిఫరెన్స్ చూపించండి. మీరు మంచి దీవెనిస్తాం మీకు. నేను ఇప్పుడు చెప్తున్న సందర్భం ఏ అధ్యాయంలో ఉంది? 2వ రాజులు 20వ అధ్యాయంలో ఉంది. 2వ దినవృత్తాంతంలో 32. ఈ 2 అధ్యాయాలు చూడండి అమ్మా. హిజ్కియా చేసిన తప్పు పని అంటే మీకు తెలుస్తుంది, గర్వం అంటే ఏంటో తెలుస్తుంది. చూడండి ఒక నిమిషం. కొంతమందికి ఇలా టైం ఇవ్వడం ఇష్టం ఉండదు, కానీ ఏం చేస్తాం, మిమ్మల్ని ఎతికించాలి కొన్ని సందర్భాలు, తప్పదు అది. అన్నీ నేను చెప్పేది ఎలా, పావుని చెప్పేది చాలా స్పీడ్గా ఎదుగుతుంది పావుని. మనసును గర్వించాడు, అదే ఎందుకు ఆ గర్వించడానికి గల కారణం ఏంటి, ఏం చేయడం వల్ల ఆ పదం రాయబడి ఉంటుంది. 20వ అధ్యాయం చదవండి, 2వ రాజులు 2వ దినవృత్తాంతంలో 32వ అధ్యాయం చదవండి. పాఠం చదవద్దు, ఓ ముక్క చెప్పండి. 2వ దినవృత్తాంతాలు 32, 2వ రాజులు 20, ఈ 2 అధ్యాయాలు చదివి ఇద్దండి ఇది కారణం అండి అని చెప్పాలి మీరు నాకు. చెప్పమ్మా. కాదు, ఏంటి అసలు హిజ్కియా గర్వానికి కారణం ఏంటి, ఆ మాట రాయబడ్డానికి గల కారణం ఏంటి? క్లూ ఇమ్మంటారా? అతనికి రోగం వస్తే కొంతమంది పరామర్శించడానికి వచ్చారు. అమ్మా, అది స్టార్టింగ్ ప్రాబ్లం అన్నమాట మనకి. ఫస్ట్ అది ఇప్పుడు చెప్పమంటారా? రాసుకోండి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు. తర్వాత చదువుకోండి, ఇప్పుడు చదవకండి. 2వ రాజులు 20వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలు. బబులోను నుంచి కొంతమంది దూతలు వస్తారు, రాజుగారికి రోగం వచ్చింది తగ్గింది పరామర్శించడానికి వస్తారు. ఇప్పుడు మీరు చెప్పండి పద్ధతి ఏంటో. ఇప్పుడు రజనీ గారు, మీకు జ్వరం వచ్చిందండి, తగ్గింది, మీ ఇంటికి వచ్చారు ఎవరు మిమ్మల్ని పరామర్శించడానికి, మీరేం చేస్తారు? మీరేం చెప్తారు వాళ్ళకి? తగ్గిపోయింది, బాగానే ఉంది, ఏ హాస్పిటల్కి వెళ్ళానంటారు? మా మెడిసిన్ వాడుకున్నా, నేను ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, మీకు కూడా అలాంటి పరిస్థితి, మా హాస్పిటల్కి మా మెడిసిన్కి రన్ అంటారా? ఇప్పుడు ఏమండి, పద్ధతిగా చెప్పండి. అసలు వాక్యో పెద్ద లోతుకి వెళ్ళక్కర్లా, ఫ్రాంక్గా. ఇప్పుడు పలకరించడానికి వచ్చిన వాళ్ళతో ఏమని చెప్తారండి? ఇప్పుడు నా చిన్న కుమార్తెకి బోన్ డిస్లాకెట్ అయిందండి, పలకరించడానికి వచ్చారు. అందరికి ఏం చెప్పాను? ఎలా పడిందో చెప్పాను, ఎవరు పడ్డారో చెప్పాను, ఎలా ఎక్కడికి తీసుకెళ్ళానో చెప్పాను, తీసుకెళ్తున్నప్పుడు ఎలా ఏడ్చిందో చెప్పాను, దేవుడు ఎంత కృప చూపించాడో చెప్పాను. బోయిక ఆ ఎముక ఇరిగిపోనివ్వలేదు, దేవుడు తప్పించాడు, తర్వాత దేవుడు కృప చూపించాడని ఎవరిని మహింపరిచాను? ఇప్పుడు హిజ్కియా ఏం చేయాలి? ఏం చెప్పి మహింపరచాలి? నాకు మరణకరమైన రోగం వచ్చింది, జబ్బు వచ్చింది, జాడ్యం వచ్చింది,
నేను చేసిన పాపాన్ని బట్టి నాకు ఒక జబ్బు వచ్చింది, దేవుడు నాకు ముళ్ళెట్టాడు, నేను కన్నీరు విడిచి ప్రార్థన చేశాను, మరణకరమైన పరిస్థితుల్లో నేను ప్రార్థన చేస్తే, నేను కన్నీరు విడిస్తే నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. వినండి వినండి, నా దేవుడు నాకు 15 సంవత్సరాలు నా వైపు చూడండి ఆయుష్ పొడిగించాడు, నా దేవుడు నన్ను బతికించాడు అని ఎవరి గురించి చెప్పాలి? దేవుడి గురించి చెప్పాడా హిజ్కియా? వచ్చినటువంటి ఆ దూతల్ని ఇంట్లోకి తీసుకెళ్ళి, మందిరంలోకి తీసుకెళ్ళి, ఇదిగోండి బంగారం, ఇదిగోండి వజ్రం, ఇదిగోండి రత్నం, ఇదిగో అన్నీ చూపించాడు. వెళ్ళిపోయారు చూసి. తర్వాత యెషయా గారు వచ్చారు. ఎవరు వచ్చారు? బబులోను దూతలు వచ్చారు. ఏం చెప్పావు, ఏం చూపించావు? నా ఇంటిలో ఉన్నవన్నీ నా అనేది గర్వం, నా అనేదే. దేవుడు ఆయుష్ ఇవ్వకపోతే నువ్వెక్కడ, నీ ఇల్లు ఎక్కడ, నీ బతికే ఎక్కడ అనాలని పెద్దది అనకూడదు. దేవుని స్తోత్రం. అన్నం అనకూడదు. దేవుని స్తోత్రం. మిడిసి పడిపోతూ ఉంటారు కొంతమంది ఈ రోజున. నా ఇల్లు అంతట్లో ఉన్నదంతా చూపిస్తాను అంటున్నావు కదా హిజ్కియా. దేవుడు నీకు ఆయుష్ పొడిగించకపోతే నీ ఇల్లు ఎక్కడా, నీ బంగారం ఎక్కడా? నీ బంగారం నిన్ను బతికిచ్చిందా నువ్వు బంగారం చూపించడానికి? నీ ఇల్లు నిన్ను బతికిచ్చిందా నీ ఇల్లు చూపించడానికి? సువార్త చెప్పాలి కదా. నువ్వు అన్యులు నీ దగ్గరకు వచ్చారు నిన్ను పరామర్శించడానికి. నువ్వు చెబితే వాళ్ళు వింటారు. నీకు నువ్వంటే విలువ ఉంది, నువ్వంటే భయం ఉంది, నువ్వంటే గౌరవం ఉంది. ఎవరు పడితే వాళ్ళు వాక్యం చెప్తే వినరండి. ఇప్పుడు నేనున్నానా, నేనంటే నచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మీకు నా వాక్యం అంటే ఇష్టం, వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకు తెలుసా? నన్ను బట్టి. అందుకని నువ్వంటే గౌరవం ఉన్న వాళ్ళకి, నువ్వంటే భయం ఉన్న వాళ్ళకి, నిన్ను పరామర్శించడానికి వచ్చిన వాళ్ళకి, ఒకప్పుడు చావు బతుకులు ఉన్నది నా పరిస్థితి, ఒకప్పుడు నా చావు బతుకులు నేను ఇలా ఉపవాసం ప్రార్థన చేశాను, దేవుడు కనికరించాడు, కృప చూపించాడు, నన్ను బతికించాడు, ఆశ్రయించాడు అని హిజ్కియా చెప్పాల్సింది పోయి నా ఇల్లంతట్లో ఉన్నదంతా చూపించాను అంటాడు. నువ్వు ఏదైతే చూపించావో అదంతా రానున్నటువంటి దినాల్లో శత్రువులు దోచుకుపోతారు చూసుకో అన్నాడు. అంతే అది యెషయా. దోచుకుపోయారా లేదా? దోచుకుపోవడం మాత్రమే కాదు, నీ పిల్లలు నీ పిల్లల్ని నపుంసకులుగా చేయడానికి తీసుకెళ్ళిపోతారు, బానిసలుగా తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్లారు లేదా? దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో అనే వారిని బబులోను రాజ్యానికి తీసుకెళ్ళిపోయారు లేదా? యెషయా చెప్పిందల్లా జరిగిందండి. యెషయా దేవుని ప్రవక్త, చెప్పిందల్లా జరిగింది. నేను చెప్పింది జరగలేదంటే నేను అబద్ధ ప్రవక్తని. యెషయా ముందే చెప్పాడు, అషూరు రాజు బాణం ఉపయోగించడు, కేడం చూపించడు, ఎలా వచ్చాడు అలాగే తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు, తన బిడ్డల చేతిలో చచ్చిపోతాడు. అలాగే జరిగిందా లేదా? ఇదిగో ఆహాజ్ గడియారం మీద 10 మెట్లు వెనక్కి వస్తుంది, సృష్టి వెనక్కి తిరిగిందా లేదా? యెషయా చెప్పిందల్లా జరిగింది. యెషయా దేవుని ప్రవక్త. ఇప్పుడు మనం ఇక్కడ ఈ విషయాల్లో గమనించాల్సింది ఏంటంటే, హిజ్కియా దేవుడు ఎలా స్వస్థపరిచాడో చెప్పకుండా తనకున్నదంతా చూపించి అంతా పోవడానికి గల కారణమైంది. కొంతమందికి బంగారం ఎక్కువ ఉంటుంది, తప్పు లేదమ్మా. బంగారం 10 ఉన్నాయి, ఒకటి వేసుకోండి, 9 ఇంట్లో పెట్టుకోండి అన్నది అర్థమైందా? ఒకటి వేసుకోండి, 9 ఇంట్లో పెట్టుకోండి. 10 వేసుకుంటే ఏమైంది? నాలంటోడు కూడా కన్నుగుట్టిద్ది. అంటే నేను పాస్టర్ కదా, నాకు దుర్బుద్ధి ఉండదు. నా బంగారం మీద ఆశ ఉండదు. చూడండి, ఏనాడా బంగారం పెట్టుకున్నా నేను? ఏజ్ రక్తమేజ మీరు ఇచ్చిన పెట్టుకోను, లోపల పెట్టేస్తా. ఇది కూడా పెట్టుకోకూడదు అసలు. ఏ పాస్టర్ మీరు గిఫ్ట్కి ఇచ్చారు కదా పెట్టుకున్నా. ఎందుకంటే అది తీర్మానం కాదమ్మో. ఒక అభిప్రాయం, ఒక ఆలోచన వచ్చింది, పెట్టుకోకూడదు అనుకున్నాను, పెట్టుకోవట్లేదు అంతే. మళ్ళీ తీర్మానం చేసి రేపు పొద్దున పెట్టుకున్నప్పుడు పాస్టర్గా చూసావా, మొన్న నాకప్పుడు పెట్టుకోను అన్నాడు, ఇప్పుడు పెట్టుకున్నాడు అన్నారు అనుకో, ఇలా పోరు పళ్ళకి పెట్టుకున్నాను అనుకో, మీరు అదే ఎత్తుకొస్తారు. మళ్ళీ నేను తీర్మానం చేసుకోలేదమ్మా. దేవునికి స్తోత్రం కలుగునుగా.
హృదయంలో ఉన్నాయి తీసుకోండి అమ్మా. నేను అనేది అది, వాక్యం చెప్పేది అది. మీకు 10 ఉంటే 1 వేసుకోండి, 9 దాచుకోండి, మొత్తం వేసేసుకుని నాకేమున్నాయి, మొత్తం ఎవరికి వేస్తారు తెలుసా? నేను అనలేదు సుమ్మ, మీరు నా మీద కోపం పెట్టుకుంటే నేనేం చేయలేను. ఆడన్నాడు, ఆడి మీద కోపం పెట్టుకోండి, మొత్తం ఎవరికి వేస్తారంటే ఆడన్నాడు గంగిరెద్దికి వేస్తారంట. బాగా చెప్పి మంచి తెలుగు వెళ్ళాడు అన్నాడు, చదువు అవ్వలేదు కానీ, లేకపోతే ఈ కృష్ణా జిల్లా నమ్మేద్దాడు ఏసు రక్తమే. చెప్పొద్దు బావా అని బతిమాలాడు. మొన్న ఒక కళ వచ్చిందని చెప్పాడు. చెప్ప నాకే చెప్పేసి నీకు దండం పెడతాను బావా, సంఘంలో వాడుకోమాకే అంటున్నాడు. చెప్పేసి గుర్తొచ్చింది. కళ్ళోనంట ఒక అమ్మాయి అంట యావండి అని పిలిచిందంట. వస్తున్నానే అన్నాడంట. అదేంటి పిలిచింది, నేనేంటి చిత్రంగా వస్తున్నానే అన్నాను బాప్ప అని నవ్వుకుంటున్నాడు. పెళ్ళినట్టు కళ వచ్చిందంట మనోడికి. ఈ మధ్య పెళ్లి చేసుకున్నాడు తీరమా. నేను అందుకని అన్నారు అలాంటి తీరమా చేసుకోవద్దురా. చూసే కళ్ళలోకి వచ్చింది, రేపొద్దు నీ రియల్ లైఫ్లోకి వచ్చేది. పోన్లే కళ్ళలో యావండి అని పిలిచింది, దాన్ని స్థిరపరచనా అన్నాను నేను. అరే ఒరే అన్నం మాకరా, పేరెట్టి పిల్లనం మాకరా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సరే, నేను ముగింపులోకి వస్తున్నాను. హిజ్కియాకి రోగం రావడానికి గల కారణం ఉంది, హిజ్కియాకి గర్వం రావడానికి గల కారణం ఉంది. అమ్మా, ఈరోజు మన రోగాలకి కారణం ఉంది, మన గర్వానికి కారణం ఉంది. దాన్ని తీసేసుకుందాం. ఒక్క రిఫరెన్స్ చదువుతారా? 2 తిమోతి 3:4. 2 తిమోతి 3:4 మంచి విషయాలండి, మీరందరూ మైండ్లో పెట్టుకోవాలి ఈ విషయాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక టకటక చదవాలమ్మా. 3:4. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. గర్వాంధులారా, దేవుడు చెప్తున్న మాట గమనించండి. 1 తిమోతి 6:17. తిమోతికి రాసిన 1 పత్రిక 6:17. ఇహమందు ధనవంతులైన వారు, అమ్మా ధనవంతులైనటువంటి వారు, లక్షలు ఉన్నాయి అనుకున్న వాళ్ళందరూ నా వైపు చూడండి, మాట జాగ్రత్తగా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుచున్నాను. రోమపత్రిక 11:20. ఇక ముగిస్తున్నాను, మీరు చెప్పమన్నా చెప్పండి, టైం అయిపోయింది. రోమపత్రిక 11:20. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడు. నా వైపు చూడండి అందరూ, ఈ మాట చెప్పండి. గర్వింపక భయపడుము, గర్వింపక భయపడుము. ఎందుకని? వారైతే అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు. వారంటే ఎవరో? యూదులు, స్వజనులు. వారు అవిశ్వాసమును బట్టి విరిచిపెట్టారు. విశ్వాసమును బట్టి నువ్వేమయ్యా? అంటు కట్టబడ్డావు. నేను కదా అంటు కట్టబడ్డానని గర్వించమాకు, నేను కదా నాటబడ్డానని గర్వించమాకు, నేను కదా వర్ధిల్లుతున్నానని గర్వించమాకు. ఇప్పుడు అర్థమవుతుందా? అంటు కట్టబడిన నీవు ఒకవేళ గర్విస్తే, స్వభావ సిద్ధమైనటువంటి ఒలివ కొమ్మలను విరిచినటువంటి దేవుడు నిన్ను నన్ను విరచడా? యూదుల్నే లెక్క చేయలేదు దేవుడు, వాళ్ళని విరిచేసి నిన్ను అంటుకట్టాడు, నిన్ను నన్ను అంటుకట్టాడు. నువ్వు నేను గర్విస్తే దేవుడు మనల్ని విరిచేయడా? నెబుకద్నెజరుని విరిచాడా లేదా? ఉజ్జియాని విరిచాడా లేదా? ఉజ్జియా గర్వానికి చోటిచ్చాడు. ఏమొచ్చింది అతనికి? నొసట ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. నెబుకద్నెజరు గర్వించాడు, ఏమైపోయాడు? అడవి పాలైపోయాడు, అడవి గడ్డి వేశాడు. గర్వించారా? పడిపోతారు. వినయంగా ఉన్నారా? ఘనత పొందుకుంటారు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సమయం 12 గంటలైంది, ముగిస్తున్నాను. ప్రార్థన. 2 విషయాలు, హిజ్కియా రోగం, హిజ్కియా గర్వం. రోగం రావడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు మీ ఇంట్లో కూడా, మీ ఒంట్లో కూడా రోగాలు ఉన్నాయా లేదా సమస్యలు ఉన్నాయా? ఇదిగో హిజ్కియా యొక్క సంతానం వారు బబులోను దేశానికి శత్రువులుగా కొనిపోబడ్డారు. ఎందుకో తెలుసా? హిజ్కియా చేసినటువంటి తప్పుకి తన పిల్లల మీద శాపం పడింది. అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, నువ్వు గర్వం కలుగుంటే నీ పిల్లలు శాపగ్రస్తులు అవుతారు. జాగ్రత్త. నువ్వు గర్వించకూడదు. దేవుడు నిన్ను బతికించాడు కదా, 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు కదా, నువ్వేం చేయాలి? కొంచెం వంగి బతకాలి, తగ్గి బతకాలి, విధేయత కలిగి బతకాలి. వంగి బతకడం అంటే దేవుని దృష్టిలో అది. తలగరేయకూడదు, కన్నులు నెత్తుకొచ్చినట్టు ప్రవర్తించకూడదు. ఇక నేను బతికేశాను, బట్ట కట్టేస్తున్నాను, ఊపిరి పీల్చేస్తున్నాను, నా దగ్గర డబ్బు ఉంది, అంగు ఉంది, ఆ పలుకుబడి ఉంది అని వెర్రెక్కూడదు. హిజ్కియాకి దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే
దేవుడు ఎట్లా స్వస్థపరిచాడో చెప్పకుండా తన దగ్గర ఉన్న ఐశ్వర్యం అంతా చూపించాడు. గర్వం. కొంతమంది అలాగే చూపించుకుంటూ ఉంటారు. జాగ్రత్త, మీరు ఏదైతే చూపించుకుంటున్నారో అది తాకట్లు పెట్టే పరిస్థితి వస్తుంది. అందుకని ఎవరికి చూపించమాకండి. మీకున్న బంగారం మీ ఇంట్లో దాచిపెట్టుకోండి. ఎందుకంటే విషపు చూపులు ఉంటాయి, మంచి చూపు కాదు అందరిదే. మంచి కళ్ళు ఉండవు. మీకులాగా అందరూ మంచి కళ్ళు అనుకున్నారేంటి? ఇజిగా చూపించినట్టు మీరు కూడా చూపించారనుకో, బబులోను రాజు వచ్చి మొత్తం దోచుకుపోయాడు. అర్థమవుతుందా? అది మొత్తం దోచుకుపోయాడు. ఇప్పుడు ఈ తాకట్లలో వచ్చి దోచుకుపోతున్నారు. ఇప్పుడు ఎక్కడలేని బంగారం అంతా తాకట్ల దగ్గర ఉంది. గర్వపడొద్దు నాకు ఇన్ని కాసులు ఉన్నాయని, గర్వపడొద్దు నాకు ఇన్ని ఎకరాలు ఉన్నాయని, గర్వపడొద్దు నాకు ఇన్ని ఇల్లు ఉన్నాయి, నాకు ఇన్ని కార్లు ఉన్నాయి, నేను ఏసీ రూమ్లో విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నానని దెబ్బకి తీసేస్తాడు దేవుడు. గర్వించొద్దు. ఈరోజు మనం నేర్చుకున్న పాఠం, దేవుడు మనకి చెప్పిన ఆత్మీయ పాఠం నెంబర్ 1, నీ రోగం రావడానికి గల కారణం ఏంటి తెలుసుకో. హిజ్కియా దేవుని సంబంధమైన సొమ్ముని శత్రువులకు అప్పగించాడు. నువ్వు కూడా దేవుని సొమ్ముని సొంతానికి ఖర్చు పెట్టుకున్నావేమో, దేవుని సన్నిధిలో దొంగగా ఉంటున్నావేమో. పురుగుని దేవుడు ఎందుకు పంపించాడు? జాగ్రత్త. నీకున్న రోగానికి గల కారణం ఏంటి తెలిసింది కదా, ఒప్పుకుని విడిచిపెట్టు. ఇక మీదట దొంగతనం చేయి మాకు, ఇక మీదట యథార్థంగా జీవించు, హృదయపూర్వకం ఇది దేవుని దృష్టికి న్యాయమైనది చేయి, ఆయన ఆజ్ఞలు పాటించు, విధేయులుగా ఉండు. ఐగుప్తులకు కలగజేసిన రోగాలు ఏది రాయని అన్నాడు దేవుడు. ఒకవేళ వస్తే నిన్ను స్వస్థపరిచేవని నేనే అంటున్నాడు ఆయన. ఒకవేళ సహజం, మానవ సహజ సిద్ధం, మనుషులు బ్రతుకున్నంత వరకు రోగాలు వస్తాయి. చెట్లకి పుట్లకి రావు, మనుషులకి వస్తాయి. నీతిమంతులకి వస్తాయి, అనీతిమంతులకి వస్తాయి. ఒకవేళ నువ్వు నీతిమంతుడిపై రోగాన్ని అనిపిస్తే దేవుడు తప్పకుండా నీకు విడుదల ఇస్తాడు, ఖచ్చితంగా. చిన్న ప్రార్థన చేస్తారు అందరూ కూడా. మోకరించండి, మోకరించగలిగిన వారు అమ్మా మోకరించండి. గంటల తరబడి మనం డ్వాక్రా మహిమల గ్రూపుల దగ్గర ఎంతసేపు కూర్చుంటామో, నడుము వంగిపోయినా సరే, నడుము నొప్పి పెడుతున్నా సరే, ఎందుకు డబ్బులు వస్తాయి కదా అక్కడ. మరి దేవుని సన్నిధిలో దీవెన వస్తుందమ్మా మోకరిస్తే. మీ మోకాళ్ళ నొప్పులు పోతాయి. మోకరించండి, యవనస్తులు మోకరించండి. చాలా మందిలో ఈరోజు మోకాళ్ళ ప్రార్థన అనుభవం లేదు. మోకాళ్ళు వేసి కన్నీరు విడిచి ప్రార్థన చేయండి. దేవుడు ఈరోజు మీతో మాట్లాడితే, మీ ఇంట్లో ఉన్న పరిస్థితులకి, ప్రతికూలమైన పరిస్థితులకి కారణం ఏంటో ఈరోజు దేవుడు మీతో మాట్లాడారనే విశ్వాసం నీకుంటే నోరిప్పి ఒక్క నిమిషం ప్రార్థన చేయి చాలు. అందరూ మౌనంగా ఉంటే నేనేం చేయలేను. ఒకవేళ మీరు మనసులో చేసుకుంటే మంచిది, పర్లేదు. మీరు పైకేం చేయక్కర్లా, మనసులోనైనా చేసుకోండి. మీరు పశ్చాత్తాపడితే చాలు. హిజ్కియాలాగా కన్నీరు విడిస్తే చాలు. గంటల తరబడి ప్రార్థన చేయలే హిజ్కియా. యెషయా వరండా దాటి కూడా వెళ్ళలేదంట, నడిమిషాలలోనే ఉన్నాడంట. నువ్వు చచ్చిపోతున్నావు అని చెప్పి వెళ్తున్నాడు. ఈ లోపు ఇటు తిరిగి ప్రార్థన చేశాడు, మరలా వెంటనే సమాధానం వచ్చేస్తుంది. అది నువ్వు పశ్చాత్తాప హృదయంతో ఒక్క నిమిషం ప్రార్థన చేయి, హృదయపూర్వకంగా యథార్థ హృదయంతో, వెంటనే నువ్వు సమాధానాన్ని పొందుకుంటావు. నీ రోగం నుంచి విడుదల పొందుతావు, నీ ప్రతికూలమైన పరిస్థితి నుంచి విడుదల పొందుతావు. హిజ్కియా యెషయా తీర్పు విన్నప్పుడు అలా జరుగుట మంచిదే అన్నాడు, కానీ అయ్యో నా బిడ్డలు బానిసలు అవ్వటం ఏంటి అని ప్రార్థన చేయలా. అంటే చాలామంది ఎలా బతుకుతున్నారంటే, నా మట్టుకు నేను బతికినంత కాలం ఎలా బతుకున్నా అనేది కావాలి, నా పిల్లలు ఎలా బతికితే ఇంట్లో అనుకునే వాళ్ళు కొంతమంది. నీ ఇష్టం అలా జీవించు అయ్యా, నీ ఇష్టం జీవించు, అలా అయితే జీవించు. నీ పిల్లలు నపుంసకులు వెళ్ళిపోతారు, శత్రువులకు వెళ్ళిపోతారంటే అలా జరుగుట మంచిదే అన్నాడు హిజ్కియా. చిచ్చి, క్షమించాలి నేను ఇలా అన్నందుకు. ఏ తల్లిదండ్రి అయినా తమ కష్టాలు పడాలనుకుంటారు, పిల్లలు బాగుండాలనుకుంటారు. చూస్తూ చూస్తూ బిడ్డల్ని ఎవరండి శాపగ్రస్తులు చేసేది? గర్వం శాపాన్ని తీసుకొస్తుంది. గర్విష్ఠులు పడిపోతారు, గర్విష్ఠులు అణగదొక్కబడతారు, గర్విష్ఠులకి యెహోవా విరోధి అవుతాడు. దేవుడే మనకి విరోధి అయితే మన గతి ఏంటమ్మా? దేనికి నీకు అహంకారం? ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. అడవి ఒలివ కొమ్మ వంటి దానను నేనయ్యా, సారమైన ఒలివ చెట్టు నీవే యేసయ్యా. నీతో నేను అంటు కట్టబడుటకు, నీలో నేను అంటు కట్టబడుటకు, ఫలించని కొమ్మలను విరిచావు దేవా, విరిచావు దేవా. ఏమి లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
నా యేసయ్యా. మరొక్కసారి గద్దిస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. తాయెత్తులు కట్టుకునేవారు అన్యులు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ నమ్మకం. ఒక విశ్వాసం అయ్యండి, యేసును నమ్మి బాప్తిసం ఉంచి బలలో పాలుపంపులు పొందుతూ ఆయన యందు విశ్వాసం ఉంచిన నీవు తాయెత్తులు కడుతున్నావంటే నువ్వు వాక్యానికి వ్యతిరేకివి, అజ్ఞానివి, మూర్ఖురాలివి, మూర్ఖుడివి, దౌర్భాగ్యుడివి. ఎవడైనా రోగి అంటే ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది. హిజ్కియా ప్రార్థన చేశాడు, బాగుపడ్డాడు. విధవరాలు కన్నీరు విడిచింది, తన కుమారుని పొందుకుంది. యాయిరు కన్నీరు విడిచాడు యేసయ్య దగ్గర, తన కుమార్తెను బతికించుకున్నాడు. యేసయ్య దగ్గర కన్నీరు విడువు, నీ బిడ్డలను బతికించుకో, నీ బిడ్డలకి భవిష్యత్తునివ్వు. ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? ఎక్కడ నమస్కారం చేస్తున్నావు? ఎవరికి సాగిల పడుతున్నావు? నేనే దేవుడును, నేను తప్ప వేరొకరు లేరు, యెహోవానే సేవించాలి. అలా చేస్తేనే మధ్యలో నుంచి రోగాన్ని తప్పిస్తాడంట, విడిపిస్తాడంట దేవుడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, ఈరోజు హిజ్కియాను ఉద్దేశించి 2 విషయాలు, 2 మాటలు మీరు మా ముందు ఉంచారు ప్రభువా. అనేకమైన అనుభవ పాటలు మా ముందు ఉంచారు. నిజమే, అనేక మంది ఈ రోజున రోగాల బారిన పడి తినే తిండి కంటే, ఆహారం కంటే అయా ఆ మెడిసిన్, ఆ మందులే తిని బతుకుతున్న వాళ్ళు అనేక మంది కోకొల్లలు ప్రభువా. ఒక్కరోజు మెడిసిన్ వేయకపోతే బతకలేం, అలాంటి పరిస్థితి ప్రభువా. అయా యెషయా అంజూరపు ముద్ద ఆ కురుపు మీద వేసినప్పుడు ఆ కురుపు స్వస్థత పడి ఆ వ్యక్తి బాగుపడ్డాడు, 15 సంవత్సరాలు బతికాడు. ఈ కృపను పొందుకుని 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు ప్రభువా. ఈ రోజున మాలో చాలామంది నిన్ను 100 ఏళ్ళు బ్రతకాల్సినటువంటి వాళ్ళం ఈ రోగాలు రొచ్చులతో చచ్చిపోవాలనేటటువంటి పరిస్థితి ప్రభువా. రోగాల నుంచి విడుదల దయచేయండి అయ్యా. ఆరోగ్యం లేని ఆయుష్ ఎందుకు ప్రభువా? ఆరోగ్యమే మహాభాగ్యం కదా. నా ఆత్మబిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా, నా భారతదేశంలో ఉన్న భారతీయులందరి కొరకు ప్రార్థన చేస్తున్నా, హాస్పిటల్లో ఉన్న రోగులందరి కొరకు ప్రార్థన చేస్తున్నా ప్రభు యేసు నామములో. అయ్యా, నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుందయ్యా. నీ రక్తపక్షను ప్రోక్షిస్తున్న నా ఆత్మబిడ్డల పట్ల ఎవరైతే ఎలాంటి రోగాలతో పీడింపబడుతున్నారో యేసు నామములో స్వస్థత కలుగునుగాక, యేసు నామములో విడుదల కలుగునుగాక, యేసు నామములో నెమ్మది పొందుకుందురుగాక. ఈ రోగాల చేత నెమ్మది లేక, కుదురు లేక, ప్రాణం కుదురు లేక విలవిల్లాడిపోతున్న వాళ్ళు ఉన్నారు ప్రభా. అయ్యా, నడు నొప్పుతో, అయ్యా కిడ్నీ సమస్యతో, అయ్యా ఊపిరితిత్తుల సమస్యతో, హార్ట్ స్ట్రోక్తో, బ్రెయిన్ స్ట్రోక్తో, అయ్యా మంచం మీద ఉండి లేవలేని స్థితిలో, పక్షవాయువుతో, రకరకాల రోగాలతో ఇబ్బంది పడుతున్నారయ్యా. అయ్యా, ప్రతి విధమైన రోగిని నువ్వు స్వస్థపరిచావు కదా ప్రభు. అప్పుడు అయ్యా ప్రతి విధమైన రోగిని మీ హస్తానికి అప్పగిస్తున్నాను అయ్యా. దయించి కృప దయచేసి, కృప చూపించి స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి, పరిపూర్ణ ఆయుష్ను దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.